ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికే గూగుల్ పిక్సెల్ ఫోల్డ్. సో గూగుల్ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి ఫోల్డింగ్ ఫోన్ ఇది. ఫోల్డింగ్ ఫోన్స్ లో ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా వచ్చేసినాయి. లైక్ సామ్సంగ్ దీంట్లో ఆల్మోస్ట్ 5th జనరేషన్ ఆఫ్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. అలాగే వివో, ఓపో, అలాగే రీసెంట్ గా హువావీ కూడా ఆల్రెడీ వీళ్ళకి సంబంధించినటువంటి 3 జనరేషన్ ఫోన్స్ ఇంక్లూడింగ్ షావమీ కూడా 3 జనరేషన్ ఫోన్స్ అయితే తీసుకొని వచ్చేసింది. ముఖ్యంగా ఫోల్డ్ ఫోన్ రిక్వైర్మెంట్ ఎవరికి అని అంటే మల్టీపర్పస్ గా, ఇంకా చెప్పాలన్నట్లయితే బిగ్గర్ స్క్రీన్ లో ఎక్కువగా పనిచేస్తుంటారు. లైక్ ఎక్సెల్ షీట్స్ కావచ్చు, లేదా కాంటెంట్ వాచింగ్ కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీస్ మీటింగ్స్ ఇట్లాంటి వాటి అన్నిటిలో, లేదా ప్రాజెక్ట్ వర్క్స్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైతే ఫోన్ కన్వర్టబుల్ గా, అంటే లైక్ మనకు రెగ్యులర్ గా ఫోన్ యూజ్ లాగా అండ్ అట్ ద సేమ్ టైం ఇదే కొంతసేపు అయిన తర్వాత మనకి ట్యాబ్ లాగా అన్ఫోల్డ్ చేయగానే, సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా మనకైతే యూజ్ అవడం జరుగుతుంది. సో ఈ సెగ్మెంట్ లో గూగుల్ మొట్టమొదటిసారిగా ఈ ఫోల్డ్ అయితే తీసుకొచ్చింది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను. దీనికోసం కాదు, ఎప్పుడైతే వీళ్ళు దీన్ని ప్రోటోటైప్ ని షోకేస్ చేశారో లాస్ట్ ఇయర్ MWC లో, సో ఎప్పుడు వస్తుందో అనుకున్నాను. ఫైనల్లీ ఇట్ ఈస్ హియర్. సో యాజ్ ఆఫ్ నో US నుంచి దీని అయితే ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. $1,799 నాకు దీని కాస్ట్ అయితే అవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే, వీళ్ళు లిమిటెడ్ డివైసెస్ ని లాంచ్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి ప్రోటోటైప్ కి వెళ్తున్నారు కాబట్టి సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా, ఇన్ఫాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్ అండ్ ప్రాక్టికల్ గా వచ్చేటువంటి ఇష్యూస్ అన్నిటిని రిజాల్వ్ చేస్తూ 2nd జనరేషన్ త్వరగా తెద్దామని చెప్పి లిమిటెడ్ స్టాక్ తెచ్చారు. ఈ లిమిటెడ్ స్టాకే US లో ఆల్మోస్ట్ $3,500 దాకా అమ్మడం జరిగింది. ఆల్మోస్ట్ వీళ్ళు మేలో లాంచ్ చేశారు. సో జూన్ ఆర్ జూలైలో ప్రీ బుక్ చేసాం. ఆ తర్వాత మన ఇండియాకి వచ్చే వాళ్ళని చూసుకొని దీన్ని తెచ్చిచ్చేటప్పటికల్లా ఈ టైం అయింది. ఇన్ఫాక్ట్ నిజంగా ఆ వర్త్ ఫర్ వెయిట్ అనొచ్చు. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒకవేళ దీనికి గనక 10K లైక్స్ వచ్చినాయి అన్నట్లయితే గనక మరొక ఇంట్రెస్టింగ్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ని త్వరలోనే మీ ముందు తీసుకొస్తాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. దీంట్లో మీకు వచ్చేటప్పటికి డివైస్, ఆ తర్వాత Type-C to Type-C కేబుల్ అండ్ Type-C to USB Type-A కి సంబంధించినటువంటి అడాప్టర్ కూడా ఒకటి దొరుకుతుంది. బేసిక్ గా ఒకవేళ మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఒక యూజర్ మాన్యువల్, అలాగే సిమ్ ఎజెక్టింగ్ టూల్. యాజ్ యూజువల్ గా దీనిలో అయితే మనకి చార్జర్ రాదు, బట్ నేను బయట నుంచి డైరెక్ట్ గా గూగుల్ చార్జర్ 30 వాట్స్ అయితే తెప్పించాను అట్ ఎక్స్ట్రా కాస్ట్. అండ్ దీంతో పాటు అండ్ పిక్సెల్ కి సంబంధించినటువంటి ఒరిజినల్ కేసెస్ ని కూడా తెప్పించుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇదంతా కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ తోటే మనకి మ్యానుఫ్యాక్చర్ చేయడమే జరుగుతుంది. ఫ్రంట్ కార్నింగ్ విక్టర్స్ గ్లాస్ ని యూజ్ చేయడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5. ఈవెన్ లెన్స్ మీద కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే యూజ్ చేశారంట. అండ్ ఇది వచ్చేటప్పటికి IP68 వాటర్ రేటింగ్ టెక్నాలజీతో మన ముందుకు రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చిన్నపాటి తుప్పర్లు వర్షంలో నీళ్ళలో తడిచినా గానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. బట్ ఫోల్డింగ్ ఫోన్స్ కాబట్టి రిస్క్ తీసుకోకండి. సాధ్యమైనంత వరకు అయితే కీప్ ఇట్ డ్రై అన్లెస్ అండ్ అంటిల్ అది నెసెసరీ అండ్ బై మిస్టేక్ గా జరిగితే తప్ప. అలాంటి వాటికి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. ఈవెన్ సిమ్ కార్డ్ కనెక్టర్ దగ్గర కూడా మనకి గ్యాస్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సాధారణంగా వాటర్ లోపలికి వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ అలా సాధ్యం అని చెప్పుకోవచ్చు. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ తో పాటు ఇదే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. దీంట్లో అండర్ డిస్ప్లే ఉండదు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్, అలాగే సిమ్ కార్డ్ స్లాట్. లెఫ్ట్ సైడ్ మీకు వాటర్ డ్రాప్ ఇంజిన్ ప్రొవైడ్ చేశారు. సేమ్ ఇంజిన్ ని సామ్సంగ్ గెలాక్సీ Z Fold 5 లో కూడా వీళ్ళు యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే సెకండరీ స్పీకర్, అలాగే మరొక ఎడిషనల్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని మన ముందు తీసుకుని రావడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ముఖ్యంగా కెమెరా లెన్స్ బంప్ ఏదైతే ఉందో పిక్సెల్ కి సంబంధించినటువంటి DNA ఇన్స్పైర్ గా వీళ్ళు ఈ డిజైన్ ని మన ముందు తీసుకొచ్చారు. మొత్తం కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక ఫోన్ ఫోల్డ్ కదా, థిక్నెస్ ఉందా అనుకుంటే నిజంగా నేను మాత్రం ఈ థిక్నెస్ మాత్రం చూడంగానే షాక్ అయ్యాను. ఎందుకంటే సామ్సంగ్ గెలాక్సీ Z Fold 5 ఇట్లాంటి వాటితో చూస్తే నేను కంపారిజన్ చేయట్లేదు, జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ కోసం చెప్తున్నాను. దాంతో కంపేర్ చేశారు అన్నట్లయితే ఇది చాలా చాలా స్లీక్. ఇంకా చెప్పాలంటే నాకు ఒక ఐఫోన్ ఏ విధమైనటువంటి స్లీక్ ఉందో ఇంకా దానికన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది అంతే. సో చాలా ఈజీగా సునాయాసంగా మీరు ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయొచ్చు. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికి అంటే ఓపెన్ చేసినప్పుడు మీకు అరౌండ్ 4.1 mm థిక్నెస్ రావడం జరుగుతాయి. క్లోజ్ చేసినప్పుడు అంటే రెండు స్క్రీన్స్ ని ఫోల్డ్ చేసినప్పుడు మీకు 8.2 mm థిక్నెస్ రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్, ఈజీ టు క్యారీ ఆల్సో. కేస్ వేసినా కానీ మరొక 2 mm
లేదా 3mm పెరిగే అవకాశం ఉంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 10mm థిక్నెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో రెగ్యులర్ గా మనము 5000 రూపీస్ బడ్జెట్ హ్యాండ్సెట్స్ ని క్యారీ చేస్తున్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి ఫీల్ అయితే రావడం జరుగుతుందో, అంటే ఏ విధమైన సైజ్ ఫీల్ రావడం జరుగుతుంది, అదే సైజ్ వస్తుంది, అంతకుమించి అయితే లేదు. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం సూపర్ ప్రీమియం గా మనకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్. అండ్ దీంట్లో మీకు 2 కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో లైట్ క్రీమ్, ఇంకా చెప్పాలన్నట్లయితే కనుక ఏ కైండ్ ఆఫ్ గోల్డిష్ కలర్ అని అనుకోవచ్చు. దీంతో పాటు మరొక కలర్ వచ్చేటప్పటికే బ్లాక్. ఈవెన్ బ్యాక్ సైడ్ గ్లాస్ అంతా కూడా మనకి టోటల్లీ మ్యాటి ఫినిష్ ని ప్రొవైడ్ చేశారు. గూగుల్ లోగో దగ్గర మనకి గ్లాసీ కైండ్ ఆఫ్ ఫినిష్ ని ప్రొవైడ్ చేశారు. లుక్స్ మాత్రం చాలా 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 ప్రీమియం గా ఉంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ ఫోల్డింగ్ ఫోన్ లో మీరు ఏదైనా కాంటెంట్ ని వాచ్ చేస్తున్నారు అన్నట్లయితే రకరకాల యాంగిల్స్ లో, అంటే ఇట్లా మీరు పూర్తిగా ఓపెన్ చేసి అండ్ డైరెక్షనల్ గా మీరు ఏ కైండ్ లోకి తీసుకొచ్చినా గానీ, సాధారణంగా మనకి ఫోల్డింగ్ ఫోన్స్ ఈ యాంగిల్ లోకి రాగానే ఆటోమేటిక్ గా ఆ క్లాంప్ షెల్ ఏదైతే ఉందో క్లోజ్ అయిపోవడం జరుగుతుంటుంది. ఇక్కడ క్లోజ్ అవ్వకుండా ఆల్మోస్ట్ చూసారా అరౌండ్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ దాకా కూడా మీకు ఇది లాక్ అయితే అవ్వట్లేదు. అండ్ ఇక్కడ లాక్ అయింది అంటే ఆ పొజిషన్ లో మనం ఎక్కడ కంటెంట్ అయితే చూడలేము. అండ్ బై ద వే ఈ రెండింటి మధ్య ఆల్మోస్ట్ గ్యాప్ కూడా లేదు. బట్ ఈ హింజి దగ్గర కొంచెం చిన్నపాటి గ్యాప్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ దానికైతే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక ఫోల్డింగ్ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ మీరు గనక ఇలా ప్లేస్ చేశారంటే, ఇదని కాదు సామ్సంగ్ ఫోన్స్ అన్నిట్లోనూ మనం ఇలాగే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. టేబుల్ మీద ఇలా ప్లేస్ చేసినప్పుడు ఒక సైడ్ కి, అంటే ఏదైతే మీకు కెమెరాస్ లేవో అంటే స్క్రీన్ ఉందో ఈ స్క్రీన్ సైడే మనకి ఎక్కువగా లోడ్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కెమెరా బంప్ ఉంది కాబట్టి దీని డిజైన్ కూడా ఇదే విధంగా తయారు చేశారు. ఇది బానే ఉంటుంది. అండ్ మీరు జనరల్ గా ఇట్లా వాచ్ చేసినప్పుడు కొంచెం వైబ్రేషన్ అయితే రావడం జరుగుతుంది టేబుల్ మీద ప్లేస్ చేసినప్పుడు. బట్ డైరెక్ట్ గా ఇక్కడ స్క్రీన్ అనేది టేబుల్ మీద ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ స్క్రీన్ దాని మీద పడుతూ ఉంటుంది కాబట్టి స్క్రాచెస్ ఇలాంటివి పడేటువంటి అవకాశం ఉంది. సో అందుకోసమే నా రికమెండేషన్ ఖచ్చితంగా మీరైతే కేసెస్ ని యూజ్ చేయండి. సో బ్యాడ్ గా అంటే డైరెక్ట్ గా ఇట్లా అయితే యూజ్ చేయొద్దు. ఇక టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే సుమారుగా 281 గ్రామ్స్. సో ఈజీగా మనం ఎక్కడికంటే అక్కడికే క్యారీ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇది కూడా మీకు 239 గ్రామ్స్ దాకా ఉంటుంది ఐఫోన్ 14 Pro Max. నాకైతే రెండిట్లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఈజీ టు క్యారీ. ఇక దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ కీ హైలైట్ మనం దీనిలో ఉండేటువంటి డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రంట్ కవర్ స్క్రీన్ ఏదైతే ఉందో ప్రాక్టికల్ గా డే టు డే లైఫ్ లో చాలా బాగా యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే సామ్సంగ్ లో కావచ్చు, లేదన్నట్లయితే వివో కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటిలో ఎక్కువగా మనము మెయిన్ స్క్రీన్ మీద అయితే ఆధారపడుతూ ఉంటాం. దీంట్లో అలాంటి అవసరం లేకుండా మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ అన్ని మీరు కవర్ స్క్రీన్ మీదనే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్ అని చెప్తాను. మాక్సిమం నాకు తెలిసినంత వరకు మీకు ఇది ఓపెన్ చేసేటువంటి అవసరం అయితే అన్లెస్ అంటే మీరు ఏదైనా ఎక్సెల్ షీట్ కావచ్చు, లేదన్నట్లయితే మీటింగ్ చేసినప్పుడు ఇట్లా హోల్డ్ చేసి పట్టలేరు కాబట్టి ఇలా పెట్టుకొని చూసుకునేటప్పుడు కావచ్చు, లేదన్నట్లయితే ఏదైనా కాంటెంట్ వాచ్ చేసేటప్పుడు తప్ప మీకు ఫుల్ స్క్రీన్ అంటే ఏదైతే మెయిన్ స్క్రీన్ ఏదైతే ఉందో రిక్వైర్మెంట్ అవసరం లేదని చెప్తాను. ప్రాక్టికల్ గా ఫోల్డింగ్ ఫోన్ లో యూజబుల్ డిస్ప్లే అని చెప్పి నేను అంటాను. ఏసూస్ ఫోన్స్ లో ముఖ్యంగా మనం 5.8 ఇంచెస్ కి సంబంధించిన డిస్ప్లే చూస్తాం. సేమ్ సైజ్ ఆఫ్ డిస్ప్లే మనం ఇందులో చూడటం జరుగుతుంది. దీంట్లో మనకి ఓలెడ్ డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. 5.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని అయితే మన ముందుకు యూజ్ చేయడం జరిగింది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. కవర్ స్క్రీన్ ఏదైతే ఉందో మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే మీకు అప్ టు 1550 నిట్స్ దాకా వెళ్తే, వేరే నార్మల్ ఓపెన్ స్క్రీన్ అంటే మెయిన్ స్క్రీన్ వచ్చేటప్పటికే 1450 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. దానికి దీనికి ఒక 100 నిట్స్ తేడా ఉంటుంది. ప్రాక్టికల్ గా మనకి లోపల దానికి అంత రిక్వైర్మెంట్ కూడా లేదు. అండ్ లోపల కూడా మనకి ఓలెడ్ డిస్ప్లేనే, అది కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది 7.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. సో చూడటానికి అంటే రెక్టాంగులర్ మాడ్యూల్ కాకుండా ఇది ఒక స్క్వేర్ మాడ్యూల్ లో మనకు రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే సామ్సంగ్ ఫోల్డ్ ఫోన్స్ ఇట్లాంటి వాటన్నిటిలో సింగిల్ హ్యాండ్ తోటి మనము కార్నర్ టు కార్నర్ అయితే యూజ్ చేయలేం. బట్ దీంట్లో ప్రాక్టికల్ గా మనము సింగిల్ హ్యాండ్ తో యూజ్ చేయొచ్చు. అక్కడ సామ్సంగ్ ఫోన్స్ అన్నిట్లో రెండిట్లో మీరు ఇలా ప్లేస్ చేస్తే మాత్రమే మీరైతే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రాక్టికల్ గా ఆ ఫోల్డింగ్ ఫోన్ లో ప్రాపర్ గా యూజబుల్ డిస్ప్లేని తీసుకొచ్చారని నా అభిప్రాయం, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి. సో నాకు రెండు మల్టీపర్పస్ గా వాడుతుంటాం, బట్ మెయిన్ కవర్ స్క్రీన్ మీద వాడుతూ ఉంటాం కాబట్టి దీన్ని ఓపెన్ చేసేటువంటి క్లోజ్ చేసేటువంటి పనులు మనకు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అఫ్ కోర్స్ దీని లైఫ్ స్పాన్ కూడా మనకు బాగా రావడం జరుగుతుంది. బై ద వే కంపెనీ అయితే ఎక్కడ డిక్లేర్ చేయలేదు ఇది 2 lakh టైమ్స్ లేదా 3 lakh టైమ్స్ మీకు ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు అని చెప్పి. బట్ మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే డ్యూరబుల్ గా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 2 lakh టైమ్స్ దాకా మీరు వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. సామ్సంగ్ వల్ల Z Fold 5 రిఫరెన్స్ తో నేను చెప్తున్నాను, ఎందుకంటే రెండిట్లో ఇంచ్ వాడింది వీళ్ళు సేమ్ కాబట్టి. ఈవెన్ మీరు ఒకవేళ ఓటీటీ కాంటెంట్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక ఫుల్ హెచ్డీలో మీరు మూవీస్ అయితే ఆస్వాదించవచ్చు. అఫ్ కోర్స్ ఇందులో మనకి HDR10 సపోర్ట్ ఉంది. నెట్ఫ్లిక్స్ లో కూడా HDR సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే మనం ముందు తీసుకుని రాలేదు. అది కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం, ఎందుకంటే సామ్సంగ్ లో ఆల్రెడీ ఉంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి LPTO టెక్నాలజీని మాత్రం లేదు. సో LPTO టెక్నాలజీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే అట్లీస్ట్ మెయిన్ స్క్రీన్ మీద తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ ఇక మెయిన్ డిస్ప్లే ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ క్రీజ్ కొంచెం అంటే ఇప్పుడే ఇనిషియల్ గా వీళ్ళు ఫస్ట్ జనరేషన్
జనరేషన్ ఇంకా జస్ట్ బార్న్ బేబీ అనుకోవచ్చు గూగుల్ నుంచి పిక్సెల్ ఫోన్ లో. సో ఆ క్రీజ్ అయితే కొంచెం కనిపిస్తూనే ఉంటుంది, బట్ మాక్సిమం అయితే కాంటెంట్ ని మీరు వాచ్ చేసినప్పుడు అయితే మీకు ఏం పెద్ద డిస్ట్రాక్షన్ అనిపించదు. అండ్ ఇంట్రెస్టింగ్ గా Samsung Galaxy Z Fold 5 లో మీరు జనరల్ గా కాంటెంట్ వాచ్ చేసినప్పుడు మళ్ళీ దీన్ని రొటేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్క్వేర్ డిస్ప్లే ఉండటం వల్ల మీరు ఎనీ యాంగిల్ లో చూడొచ్చు, బట్ ఇందులో త్రై డైరెక్షన్ మాత్రమే. సో ఇట్లా రివర్స్ లో మీరు ఇట్లా పెట్టి కాంటెంట్ అయితే వాచ్ చేయలేరు. ఓన్లీ ఈ మూడు సెంట్రిక్ గా మీరు కాంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు, విచ్ ఇస్ ప్రాక్టికల్లీ వెరీ గుడ్ అని నా అభిప్రాయం. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే ఎస్, దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఎల్డాక్, హైరెస్ ఇలాంటి సర్టిఫికేషన్స్ అయితే వీళ్ళు ఏం లేదు, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఆడియో అవుట్పుట్ ఫోల్డింగ్ ఫోన్స్ లో నేను చూసిన వాటన్నిటిలో కూడా. ఒకసారి ఆడియో శాంపిల్స్ కూడా వినేసేయండి. సో విన్నారు కదా. సో నేనైతే అబోవ్ యావరేజ్ అని అంటాను. పిక్సెల్ ఫోన్ లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. మెజారిటీ ఆఫ్ ద ఫార్మ్ ఫ్యాక్టర్ అంతా కూడా మనకి డిస్ప్లేని ఆక్యుపై చేయడం జరుగుతుంది కాబట్టి పిక్సెల్ ఫోన్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేది కెమెరా. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా పిక్సెల్ యొక్క డిఎన్ఏ, అందులో ముఖ్యంగా కెమెరా డిఎన్ఏ మాత్రం ఖచ్చితంగా ఇది కూడా క్యారీ చేస్తుంది. నిజంగా స్టన్నింగ్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు అయితే క్యాప్చర్ చేయొచ్చు. మొత్తం మీకు వచ్చేటప్పటికి ఇందులో 5 కెమెరాస్ మనకు రావడం జరుగుతుంది. సో రేర్ 3 ఉంటాయి. సో దీంట్లో ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో 48 మెగాపిక్సెల్, మరొక 2 10.8 మెగాపిక్సెల్, ఒకటి వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్, ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా మనకి 120 డిగ్రీస్ దాకా రావడం జరుగుతుంది. మరొకటి వచ్చేటప్పటికే మొట్టమొదటి పెరిస్కోపిక్ లెన్స్ ని తీసుకొచ్చినటువంటి కంపెనీ ఈ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్. ముఖ్యంగా జూమ్ చేసిన డీటెయిలింగ్ కావాలనుకుంటారు చూసారా, వాళ్ళకి మాత్రం అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ సెన్సార్ ద్వారా క్యాప్చర్ చేసిన ఫోటోస్ అయితే చూడండి, డీటెయిలింగ్ చాలా 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 బాగుంది. ముఖ్యంగా డెప్త్ ఎఫెక్ట్, రేర్ డెప్త్ ఎఫెక్ట్ మాత్రం సింప్లీ క్రేజీ. బట్ ఒకవేళ మీరు దీన్ని సామ్సంగ్ తో కంపేర్ చేశారంటే పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ లో సామ్సంగ్ ఇంకా బెటర్ గా పెర్ఫార్మ్ చేయగలుగుతుంది. కాకపోతే అక్కడ కలర్స్ కొంచెం పంచిగా బూస్టెడ్ గా కనిపిస్తే ఇది మనకి న్యాచురాలిటీకి దగ్గరగా రావడం జరుగుతుంది. ఈవెన్ రెగ్యులర్ కెమెరాస్ కూడా ఫోటోగ్రాఫ్స్ అయితే ఫెంటాస్టిక్, డీటెయిలింగ్ చాలా బాగుంది. ఈవెన్ జూమ్ చేసుకున్న క్వాలిటీ కూడా పర్ఫెక్ట్లీ ఓకే. బట్ రెగ్యులర్ గా మనం ఫోటోస్ ని ఎట్లా క్యాప్చర్ చేసి డైరెక్ట్ గా ఓపెన్ చేసి చూస్తుంటాం సార్, అంత ఫాస్ట్ ప్రాసెసింగ్ అయితే ఇందులో ఉండదు. ఈ టైమింగ్ లోనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాప్చర్ అయిపోయింది కదా అని ఫోటో తీసేస్తుంటారు సార్, అలాంటి సందర్భాల్లో ప్రాపర్ గా పిక్చర్ రాకపోవటం, లేదా ప్రాసెసింగ్ లో బ్లర్ రావటం, లేదా పోర్ట్రేట్ తీస్తే అది ప్రాపర్ గా ప్రాసెసింగ్ కాకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చూశాను కూడా. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఒకవేళ అంతకంటే బిఫోర్ మీరు వాడాలనుకుంటే ఏదైనా సబ్జెక్ట్ ని క్యాప్చర్ చేశారు అన్నట్లయితే అది ఫుల్ గా ప్రాసెసింగ్ అంటే ఆ షట్టర్ బటన్ రొటేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, సో దట్ మీకు బెటర్ పిక్చర్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే అప్ టు 5x దాకా ఆప్టికల్ జూమ్ మనకు రావడం జరుగుతుంది. జూమింగ్ లో కూడా డీటెయిలింగ్ చాలా బాగుంది. అండ్ 10x డిజిటల్ జూమ్ ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ క్రేజీ. 10x డిజిటల్ జూమ్ లో కూడా డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ ఇందులో ఉండేటువంటి పెరిస్కోపిక్ కెమెరా, దీని ద్వారానే అంత డీటెయిల్డ్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేయగలుగుతున్నాం. బట్ ప్రాసెసింగ్ కి వీళ్ళు మరి ఒరిజినల్ డేటాను వాడుతున్నారా, దీనిలో ఉన్న డేటాను వాడుతున్నారా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. కానీ పిక్చర్స్ మాత్రం ప్రాసెసింగ్ అయినా కానీ పర్ఫెక్ట్ గా మనకు రావడం జరుగుతుంది. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ విషయానికి వచ్చారంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా డీటెయిలింగ్ అయితే సూపర్ గా ఉంది. అండ్ ముఖ్యంగా నార్మల్ ఫోటోగ్రాఫ్ కి అల్ట్రా వైడ్ యాంగిల్ లో సాధారణంగా మనకి కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ అవుతూ ఉంటుంది, బట్ దీంట్లో మాత్రం బ్యాలెన్స్డ్ గా మన ముందు తీసుకొని రావడం జరిగింది, విచ్ ఇస్ క్రేజీ. ముఖ్యంగా ఇదే మనకి ఎక్కువగా కావాల్సి ఉంటుంది, ఎందుకంటే పెళ్లిళ్ళు, ఫంక్షన్లు ఇలాంటివి మనం ఎక్కువగా అటెండ్ అవుతుంటాం. అలాంటి సందర్భాల్లో గ్రూప్ ఫోటోస్ ని క్యాప్చర్ చేసుకునేటప్పుడు ఫెంటాస్టిక్. ఇన్ఫాక్ట్ దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా మీకు 120 డిగ్రీస్ దాకా రావడం జరుగుతుంది. రేర్ మీరు కెమెరాస్ ద్వారా 4K 60 FPS దాకా మీరు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఎవ్రీ సెన్సార్ తోటి. అండ్ ఇవే కాదు, ఇందులో మీకు వచ్చేటప్పటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ HDR10 లో కూడా వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చారంటే మెయిన్ కవర్ స్క్రీన్ మీద ఉండేటువంటి కెమెరా యూజువల్ గా మనం ఇదే సెల్ఫీ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటాం. 9.5 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని మన ముందుకు తీసుకొచ్చారు. దీనిలో కూడా ఫెంటాస్టిక్ ఫోటోస్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ గూగుల్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దీన్ని పక్కకు పెట్టారంటే ఎప్పుడైతే మీరు కవర్ స్క్రీన్ ఓపెన్ చేస్తారో ఇక్కడ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మీకు 1080 60 FPS, అలాగే దీంట్లో మీకు 4K 30 అలాగే 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కానీ లేదన్నట్లయితే డీటెయిలింగ్ ఏదైతే ఉందో సింప్లీ క్రేజీ. ఈవెన్ జూమ్ చేసుకున్నా కానీ క్రిస్టల్ క్లియర్. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే పోర్ట్రేట్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. ఎక్కడ కూడా మనకి ఎడ్జ్ డిటెక్షన్ ఇవన్నీ కూడా సింప్లీ క్రేజీ. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మీటింగ్ చేస్తున్నారు, లేదా వీడియో కాల్ లో ఉన్నారు, లేదా వీడియో రికార్డ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మీరు ఇట్లా ఫోల్డ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా కెమెరా స్విచ్ అవడం కూడా జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా మీకు ఏదైనా యాప్ వాడుతున్నా కానీ స్విచ్ అవడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. సో పిక్సెల్ ఫోన్స్ ముఖ్యంగా కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఫోటోస్ అలాగే వీడియోస్ కోసం చూస్తుంటారు. వీడియో కూడా కాదు, ఫోటోస్ కోసం చూస్తుంటారు. మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా ఇది డిసప్పాయింట్ అయితే చేయదు. ఇక దీనిలో ప్రాసెసర్ గురించి
గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి సామ్సంగ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి గూగుల్ టెన్సర్ G2 చిప్, అది కూడా 5 నానోమీటర్ ఫిల్ఫిట్ టెక్నాలజీ మీద యూస్ చేసినటువంటి చిప్ సెట్ ని వీళ్ళు యూస్ చేయడం జరిగింది. ఆక్టోకోర్ ప్రాసెసర్, ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మీకు 2.5 GHz గా మనకు రావడం జరుగుతుంది. సామ్సంగ్ కి సంబంధించినటువంటి ఎగ్జినోస్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ రీనేమ్ చేస్తూ వీళ్ళు దీనిలో తీసుకొని రావడం జరిగింది. దీనికి బదులుగా వీళ్ళు క్వాల్కమ్ తెచ్చుంటే గనక ఇది నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఎందుకోసం నేను ఈ మాట చెప్తున్నా అంటే, ఇందులో హీటింగ్, ఒకవేళ మీరు గేమ్ ఆడుతున్నారు అన్నట్లయితే గనక, అంటే 10 నిమిషాల గేమ్ ఆడాను నేను ఇందులో, అది కూడా BGMI. సో దాంట్లో అల్ట్రా హై డెఫినేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ హీటింగ్ మాత్రం ఆల్మోస్ట్ నా రూమ్ టెంపరేచర్ వచ్చేటప్పటికి 27-26 డిగ్రీస్ నుంచి ఇది దగ్గర 37-38 డిగ్రీస్ దాకా కూడా వెళ్ళింది. ఇందులో ఉండేటువంటి హీట్ డిసిపేషన్ ఏదైతే ఉందో ఇంకా బెటర్ గా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. యూజువల్ గా సామ్సంగ్ ప్రాసెసర్స్ ఏవైతే హీట్ అవుతుంటే, అందుకే వీళ్ళు Z Fold, Z సిరీస్ లో కూడా వీళ్ళు క్వాల్కమ్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ ని యూజ్ చేస్తారు. మరి వీళ్ళు ఎందుకు ఆ G2 సెన్సార్ దగ్గరికి, అంటే సామ్సంగ్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకున్నారేమో మరి నాకైతే తెలియదు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలా ఉంటుంది, సామ్సంగ్ గానీ గూగుల్ గానీ ఫస్ట్ నుంచే. సో అందుకే మరి వాటిని వాడారేమో. దీనికి బదులుగా క్వాల్కమ్ తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. బట్ ఒకవేళ మీరు హెవీ గేమర్ కాదు, డే టు డే లైఫ్ లో హెవీ టాస్కింగ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. హీటింగ్ ఇష్యూస్ కూడా నార్మల్. బట్ కెమెరా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే రెగ్యులర్ వాటికన్నా కానీ ఒక 10-15 మినిట్స్ యూజ్ చేశారంటే అక్కడ కొంచెం హీట్ అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు ఎక్కడ వార్నింగ్ కానీ ఇట్లాంటిది అయితే ఏం లేదు. బట్ రెగ్యులర్ ఫోన్స్ తో కంపేర్ చేశారంటే కొంత హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ హెవీ టాస్కింగ్ యాప్స్, గేమ్స్ లేదన్నట్లయితే కనుక మీరు కెమెరా యూజ్ చేసినప్పుడు దీనైతే మీరు అబ్జర్వ్ చేస్తారు. అండ్ దీనికైతే మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే, ఎస్పెషల్లీ గూగుల్ ఫోల్డే కావాలనుకున్న వాళ్ళకి. ఇక దీంట్లో LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్ ని మనం ముందు తీసుకొచ్చారు. ఈవెన్ కింద ఛార్జింగ్ డాక్ ఏదైతే ఉందో UFS 3.2 తో మనకు రావడం జరుగుతుంది. హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఇందులో ఎడిషనల్ గా మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. సో సాధ్యమైన త్వరగా హై ఎండ్ వేరియంట్ కి అయితే వెళ్ళిపోండి. ఇక దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. పిక్సెల్ కి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ UI తో మనకి ఇందులో రావడం జరుగుతుంది. అండ్ దీని అడ్వాంటేజ్ ని ఇంకా ఖచ్చితంగా మిగతా బ్రాండ్స్ అన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ కి సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో, GMS ఉంటుంది సార్, గూగుల్ మొబైల్ సర్వీసెస్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఇందులో పనిచేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేస్తారు, ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను, నేను మల్టీ టాస్కింగ్ ఇంకోటి ఓపెన్ చేయాలి, జస్ట్ ఇట్లా స్వైప్ చేశారన్నట్టయితే మీకు ఆటోమేటిక్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ గూగుల్ ఫోటోస్ ని ఓపెన్ చేస్తున్నానంటే ఆటోమేటిక్ గా గూగుల్ ఫోటోస్ వస్తాయి. అలాగే గూగుల్ మెసెంజర్ ని ఓపెన్ చేస్తున్నాను అనుకోండి, జస్ట్ దీన్ని ఇట్లా స్వైప్ చేశారంటే మీకు లెఫ్ట్ అండ్ రైట్ మరొక ఆప్షన్ రావడం జరుగుతుంది. అండ్ జస్ట్ సింపుల్ గా స్వైప్ చేసి ఈజీగా మీరు మల్టీ టాస్కింగ్ లో రెండింటిని ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ ఆర్ రైట్. అండ్ బట్ దీంట్లో నేను ట్విట్టర్ ఇలాంటి యాప్స్ ని యూజ్ చేసినప్పుడు నాకు అనిపించినటువంటి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, యాప్ ఏదైతే ఉందో సెంటర్ లో వస్తుంది, మీరు లెఫ్ట్ సైడ్ ట్యాప్ చేస్తే లెఫ్ట్ వస్తుంది, రైట్ సైడ్ ట్యాప్ చేస్తే రైట్ వస్తుంది. అంటే ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇంకా ప్రాపర్ గా యాక్సెస్ అయితే, అంటే వీటి యూటిలైజేషన్ అయితే తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ ఏదన్నా ఒక అప్లికేషన్ మీరు కవర్ స్క్రీన్ మీద వాడుతున్నారు, ఎప్పుడైతే మీరు ఫ్లిప్ చేస్తారో ఆటోమేటిక్ గా దీనిలో స్విచ్ అవడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ లో మాత్రం సింప్లీ క్రేజీగా ఇందులో వర్క్ చేయడం జరుగుతుంది. బట్ నేను మిస్ అవుతుంది ఏంటంటే పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్. ఇది సామ్సంగ్ ఫోన్ లో ఉంది, అంటే డైరెక్ట్ గా మనం ఆపరేట్ చేసుకుంటూ పిక్చర్ మోడ్ లో ఏదైనా మూవీ కంటెంట్ చూసుకుంటా మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో అది కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మీకు వచ్చేటప్పటికే 3 మేజర్ అప్గ్రేడ్స్, అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం వీళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలి, ఎందుకంటే వీళ్ళ నుంచి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటున్నటువంటి సామ్సంగ్ కంపెనీ 4+5 years ఇస్తున్నారు, వీళ్ళు 3+4 ఇస్తున్నారు. ఇక్కడ నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది, అది కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. బట్ ఎనీవే 3 సంవత్సరాలు ఇవాళ రేపు ఫోన్లు వాడేవాళ్ళు ఉన్నారా? ఎవరీ 6 months 8 months లేదా హార్డ్లీ 1 year లో కొత్త మోడల్ రాగానే ఆటోమేటిక్ అప్గ్రేడ్ అవుతున్నాం కాబట్టి ప్రాక్టికల్ గా ఉపయోగపడే అవకాశం లేదు. అది కూడా తీసుకొచ్చి ఇంకా లాంగ్ టర్మ్ లో యూజ్ చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి బెటర్ యూసేజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని నా అభిప్రాయం. అండ్ ఇది గూగుల్ ఓన్ ఫోన్ కాబట్టి దీంట్లో ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ ఉండదు. డిఫాల్ట్ డైలర్ కూడా మనకి గూగుల్ డైలర్ ఉంటుంది, మెసేజింగ్ సర్వీసెస్ కూడా మనకి గూగుల్ మెసేజింగ్ సర్వీసెస్ నే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి విర్చువల్ ర్యామ్ లాంటి జిమ్మిక్ సపోర్ట్స్ అయితే వీళ్ళు తీసుకొని రారు. సో రెగ్యులర్ గా ఉండేటువంటి 12GB తోనే మీరైతే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. బట్ 12GB ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ నేను వాడుతున్న ల్యాప్టాప్ లో 8GB ర్యామ్ వాడుతున్నాను, దీంట్లో 12GB. అండ్ ఇవే కాదండి, దీంట్లో మనకు వచ్చేటప్పటికి 25 bands ఆఫ్ 5G నెట్వర్క్ సర్వీసెస్ త్రూఅవుట్ ద గ్లోబల్. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి సిమ్ కార్డ్ వేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇండియాలో నేను మన ఎయిర్టెల్ సిమ్ కార్డ్ వేసి చెక్ చేశాను, ఈవెన్ 5G వచ్చింది, అలాగే ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ స్పీడ్ టెస్ట్ కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఇది US నుంచి నేను తెప్పించుకోవడం డైరెక్ట్ గా అన్లాక్డ్ ఫోన్ తెప్పించుకున్నాను. అక్కడ కాంట్రాక్ట్ లో కూడా ఫోన్స్ ఇస్తూ ఉంటారు, లైక్ మనకి ఇక్కడ ఎయిర్టెల్ జియోతో టైఅప్ అయ్యి మనకి అది వాడితేనే మనకి ఎక్స్ట్రా టాక్ అప్ ఇస్తారంటారు సరే. అట్లా అక్కడ మనకి ఏంటంటే ఇన్స్టాల్మెంట్ లో ఫోన్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏమన్నా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు బీ షూర్ దట్ అది అన్లాక్డ్ ఫోన్ అని. ఇక దీంట్లో మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. ఇదే నాకు వన్ ఆఫ్ ద మేజర్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఏంటి అంటే ఇందులో 4821 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు
తీసుకొచ్చారు. రెగ్యులర్ గా సామ్సంగ్ తో పోలిస్తే ఇది ఒక 200 mAh లేదా 180 mAh తక్కువ అంతే. కానీ ఇందులో ఉండేటువంటి టెన్సార్ చిప్ వల్ల అంటే ఎక్కువగా హీట్ డిసిపేషన్ ఇట్లాంటివన్నీ ప్రాపర్ గా లేకపోవడం వల్ల ప్రాసెసర్ మీద లోడ్ పడి బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా దారుణంగా ఉంది. ఇదని కాదు, ఏ ఫోల్డింగ్ ఫోన్ అయినా కానీ మీకు స్క్రీన్ ఆన్ టైం వచ్చేటప్పటికి 4 to 5 hours వస్తాయి. ఇది ఎగ్జాక్ట్లీ 4 hours వస్తుంది అంతే. సో ఇక్కడ ఉండేటువంటి కాంపాక్ట్ సైజ్ వల్ల చెప్పా కదా, ఫార్మ్ ఫ్యాక్టర్ లో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ అంతా పోర్షన్ అంతా డిస్ప్లేస్ ఆక్యుపై చేస్తూ ఉంటాయి. సో అక్కడ మనం ఏదో ఒకదానికైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది కదా. సో ఈ ఫోల్డింగ్ ఫోన్స్ అన్నిట్లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సింది బ్యాటరీ. బట్ సామ్సంగ్ ఈజ్ వెల్ ఆప్టిమైజ్డ్ అండ్ వెల్ ట్యూన్, ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ కోసం. అక్కడ ఉండేటువంటి 4 nm చిప్ సెట్ గానీ ఇవన్నీ, ఇందులో 5 nm వాడారు, మోర్ దాన్ హీట్ అవుతుంది. అండ్ ఎగ్జినోస్ ప్రాసెసర్, ఇది నథింగ్ బట్. సో వీటన్నింటిని చూసారు అన్నట్లయితే జస్ట్ 4 hours స్క్రీన్ ఆన్ టైం రావడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో మనకి ఛార్జింగ్ కూడా 21 watts ఆఫ్ వైర్డ్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 100% ఛార్జ్ అవడానికి అరౌండ్ 1 hour 40 minutes 50 minutes దాకా టైం తీసుకోవడం జరుగుతుంది. స్లో ఛార్జింగే. వీళ్ళు యాపిల్ ఎప్పుడు చేంజ్ అవుతారేమో. ఈ మిగతా ప్రపంచం అంతా కూడా 240 watts దాకా పరిగెత్తే వీళ్ళు ఇంకా స్టిల్ ఆ 20 watts దగ్గర స్టిక్ అయి ఉన్నారు. ఈవెన్ సామ్సంగ్ కూడా 45 watts అనుకుంటా ఈసారి. అట్లీస్ట్ 45 is better than 20 అనుకుంటా, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం. ఎందుకంటే ఇవాళ రేపు మనకి డే టు డే లైఫ్ లో ఇందులో మనకి బ్యాటరీ బ్యాకప్ తక్కువ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయకపోవడం అనేది కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో వాటిని కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే 7.5 watts కి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే సపోర్ట్ చేయదు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్స్ 6E సపోర్ట్ ని కూడా మనం తీసుకొచ్చారు. హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ కోసం మీరు దీని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ 5.3 టెక్నాలజీ ఉంది, అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీ ఉంది అండ్ NFC ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇక సెన్సార్స్ విషయంలో ఏ సెన్సార్ ని మిస్ చేయకుండా ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ని మనం ఇందులో అయితే చూడొచ్చు. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ ఏదైతే ఒక కంప్లీట్లీ రిఫ్రెషింగ్ లుక్ తో ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యేటువంటి కవర్ స్క్రీన్ తో ఉన్నటువంటి ఒక ఫోల్డింగ్ ఫోన్ ఎస్పెషల్లీ చూస్తున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్, ఇంక్లూడింగ్ మంచి కెమెరాస్, అలాగే మంచి ఫోటోగ్రఫీ వీడియోస్ ని క్యాప్చర్ చేయడంతో పాటు ఒక మంచి యూజర్ ఆండ్రాయిడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని కావాలనుకుంటున్నారు అన్నట్టయితే దీనిపైన లుక్ చేయండి. ఆల్మోస్ట్ దీని ధర వచ్చేటప్పటికి మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేశారంటే 1,45,000 రూపాయల దాకా ఉండడం జరుగుతుంది. బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ మన ఇండియాలోకి తెచ్చారంటే బేసిక్ హ్యాండ్ సెట్ 2 లక్షలు అవుతుంది. కాబట్టి ఇన్ఫాక్ట్ ఇది మన ఇండియాలో తయారవుతుంది కాబట్టి ఇంపోర్ట్ డ్యూటీ కూడా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి సర్వీస్ సెంటర్స్ ఇట్లాంటి వాటిలో కూడా ప్రాబ్లం. అండ్ ఫస్ట్ టైం దీన్ని తీసుకొచ్చారు కాబట్టి మోస్ట్లీ మన ఇండియాలో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే లేదు. మేబీ సెకండ్ లేదా థర్డ్ జనరేషన్ కి సంబంధించినటువంటి ఫోన్స్ ని మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక వీటన్నిటిని పక్కకు పెట్టారంటే కొన్ని వాటికి అయితే కాంప్రమైజ్ అవ్వాలి. లైక్ ఇందులో బ్యాటరీ బ్యాకప్ ఆల్మోస్ట్ 4 hours స్క్రీన్ ఆన్ టైం రావడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ కొంత కాదు పర్వాలేదు, బాగానే హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు గేమర్ అయి ఉన్నట్లయితే గేమ్ ఆడుకోవాలనుకుంటే, లేదన్నట్లయితే కెమెరాస్ ఎక్కువగా యూజ్ చేశారంటే రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా ఓకే సాటిస్ఫైడ్. సో ఇది ఫ్రెండ్స్ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ తో పాటు నా డీటెయిల్డ్ రివ్యూ కూడా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నైతే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.